తమిళనాడులోని కరూరులో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఒక కమిటీని కూడా నియమించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీతో పాటు బీజేపీ తమిళనాడు నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అక్టోబర్ 10న ఈ పిటిషన్లపై వాదనలు ముగియగా ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తమిళనాడు పోలీసుల ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగే అవకాశం లేదని టీవీకే పార్టీ తన పిటిషన్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం రాష్ట్ర పోలీసు అధికారులతోనే హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడాన్ని పిటిషన్లో తప్పుపట్టింది. ఈ దుర్ఘటన వెనుక ఏదైనా కుట్రకోణం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఘటన అనంతరం విజయ్, ఆయన పార్టీ నేతలు పశ్చాత్తాపం చూపలేదని హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా టీవీకే తన పిటిషన్లో ప్రస్తావించింది. కాగా సెప్టెంబర్ 20 జరిగిన ఈ సభకు 10,000 మంది వస్తారని అంచనా వేయగా ఊహించిన దానికంటే 3 రెట్ల అధికంగా దాదాపు 27,000 మంది హాజరయ్యారని పోలీసులు గతంలో తెలిపారు. నటుడు విజయ్ సభా ప్రాంగణానికి 7 గంటలు ఆలస్యంగా చేరుకోవడమే ఈ విషాదానికి ఒక కారణమని వారు పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు పూర్తిగా సిబిఐ చేతులకు వెళ్లింది. கரூர்ல விமான நிலையம் வந்தா போறீங்களா சார்? போயிடுங்க. அதான் கேட்டேன், அப்பவே கேட்டேன், போயிடுங்க. நண்பா கொஞ்சம் வழி விட்டுருங்க.